వీళ్ళు లాస్ట్ టైం అయితే బెస్ట్ కెప్టెన్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే క్లెయిమ్స్ వచ్చాయి, క్లెయిమ్ కి రాజ్యం కింగ్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు టాస్క్ ఆడినప్పుడు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండేది లాస్ట్ టైం, కానీ ఇక్కడ కెప్టెన్ అవ్వడానికి టాస్క్లతో పాటు ఇతర మెంబర్స్ యొక్క సపోర్ట్ కావాలి. అవును. సో ఇది కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్. మరి దానికి ఎలా? సో అంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తుంది అంటే లైక్ వాట్ పీపుల్ విల్ సపోర్ట్ మీ ఆర్ పీపుల్ విల్ లవ్ మీ ఆర్ హేట్ మీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్నది నాకు తెలీదు. సో ఐ విల్ బీ మై సెల్ఫ్ అండ్ నాకు అధికారం వచ్చినా రాకున్నా నేనేంటో నేను చూపించాల్సిన స్కోప్ వచ్చినప్పుడల్లా నేను చూపిస్తుంటా. అండ్ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ నాకు అన్ని షోస్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉండేది, ఎందుకంటే వేరే షోస్ లో ఏంటంటే మనకు ఒక హోస్ట్ ఉంటారు, వాళ్ళు మనకు ఒక స్కోప్ క్రియేట్ చేసినప్పుడే మనం మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం ఏదైనా. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఫ్రీడమ్, మనకి ఎవడు అక్కడ అడ్డు చెప్పేటోడు ఉండడు. సో ఎవ్రీ కంటెస్టెంట్ కి ఈక్వల్ రైట్ ఉందన్నమాట. వాడు స్టాండ్అవుట్ అవ్వడానికి కానీ, వాడు పాయింట్ చెప్పడానికి కానీ, వాడు మాట్లాడడానికి కానీ, వాడు అనుకున్నది చేయడానికి ఈక్వల్ రైట్ ఉందన్నమాట. ఎవ్రీ వన్, నో వన్ కెన్ స్టాప్ మీ. సో అది నాకు బిగ్ బాస్ అనే షోలో చాలా ఇష్టమైన ఆస్పెక్ట్, ఎందుకంటే వెన్ దే ఆర్ గివింగ్ ఫ్రీడమ్ దెన్ ఓన్లీ ఐ కెన్ బీ వాట్ ఐఎమ్. నువ్వు రెస్ట్రిక్ట్ చేసి నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఇక్కడే కూర్చో, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటే నేను అది మన వల్ల కాని పని అనమాట. అందుకే రీసెంట్లీ కొన్ని షోస్కి వెళ్ళినా నాకు అంత స్కోప్ దొరకలేదు, యాక్చువల్లీ వాళ్ళు ఇవ్వలేదు బేసిక్ గా. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్, ఇట్స్ లైట్ చిల్ అనుకున్నాను. నాకు వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు కాబట్టి నేను అక్కడ అట్లాంటి విషయాల్లో చిన్న చిన్న ప్లేసెస్ లో హర్ట్ అయినా కానీ ఇట్స్ ఓకే అనుకున్నా. కానీ బిగ్ బాస్ అనేది మళ్ళీ రావడం వల్ల సో నాకేమనిపించింది అంటే ఓకే, లాస్ట్ టైం కొన్ని ఆస్పెక్ట్స్ చూసిండ్రు నాలో, అండ్ ఇప్పుడు ఇంకా నేను యాజ్ ఎ పర్సన్ గ్రో అయినా. అంటే గ్రో అంటే జస్ట్ మెచ్యూరిటీ అనే కాదు, ఫన్ లో గ్రో అయినా. అండ్ నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటుండే అనమాట, ఎక్కువ మాట్లాడకపోతుండే ఎవరితోని. సో స్లోగా నేను దీంట్లో బిగ్ బాస్ తర్వాత ఏంటంటే నా థాట్స్ ని ఛానలైజ్ చేసుకొని ఒకటికి ఎక్స్ప్రెస్ చేయడం అన్నది ఇంకా క్లియర్ అయింది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత. సో ఐ కెన్ బి మోర్